హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇవాళ వచ్చేసి మనం షాప్లో నుంచి కొనుక్కొచ్చుకునే ఉప్పు శనగలని ఇంట్లోనే ఎలా రెడీ చేయాలి అనేది చూపించబోతున్నానండి. చాలామంది ఈ ఉప్పు శనగలు చేయడానికి ట్రై చేస్తారు, కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా పుట్టలు అయితే పగలవన్నమాట. మనకు ఇలా పుట్నాల్లాగా కనబడితే తినడానికి చాలా బాగుంటుంది కదా, అలా పర్ఫెక్ట్గా అందరికీ రావు. ఇలా అవుతూ ఉంటాయి. మనము పెంక మీద వేయించినప్పుడు మనకు ఇలా అవుతూ ఉంటాయన్నమాట. ఇలా కాకుండా మనకు పర్ఫెక్ట్గా షాపుల్లో చేసినట్టుగా మనకు రావడానికి ఇవాళ ఒక చిన్న టిప్ అయితే నేను చెప్తానండి. వాళ్ళు బట్టి పెట్టి కాలవడం వల్ల మనకు ఇంత పర్ఫెక్ట్గా శనగలు అయితే వస్తాయి. మనకు లేదు అంటే ఇలా వస్తాయన్నమాట. ఆ బట్టి పెట్టే అవసరం లేకుండా మనము పర్ఫెక్ట్గా ఈ శనగలని ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ని పెట్టుకోవాలండి. అందులోకి 1 కప్పు వరకు శనగలని తీసుకోండి. ఇవి నార్మల్ శనగలే అండి, మనకు ఇంట్లో దొరికే చిన్న శనగలే అనమాట. ఈ శనగలని మనము చక్కగా పొట్టలు పగిలేలా వేయించాలి అంటే అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కానీ లేదా 1/2 టేబుల్ స్పూన్ వరకు కానీ నూనెని వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని చక్కగా కలిపేసేయండి. శనగలకి ఉప్పు పసుపు బాగా పట్టేలా ఇలా చక్కగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఆ 2 నిమిషాల్లోపు మనము ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి సాల్ట్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా బాగా హీట్ అవ్వాలన్నమాట. మనకు సాల్ట్ అనేది హీట్ అవ్వడం వల్ల శనగలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. వాళ్ళు బట్టీలో కాలుస్తారు కాబట్టి అంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. మనం కూడా ఇక్కడ ఇంట్లో బట్టి పెట్టడానికి వీలు లేదు కాబట్టి ఇలా సాల్ట్ని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాత మనము ఒక 2 స్పూన్ల వరకు శనగలని వేసుకొని చక్కగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఉప్పులోనే వేయించుతున్నాం కదా, ఉప్పు అయిపోతాయేమో అని డౌట్ రావచ్చండి. అస్సలు కావన్నమాట. మనకు ఫ్రై అయిన తర్వాత మనము ఫస్ట్ వేసిన 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు తప్ప వేరే ఉప్పు ఆ శనగలకి పట్టదనమాట. అంత పర్ఫెక్ట్గా మనమైతే ఈ ఉప్పు శనగలని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కావాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు 2 నిమిషాల్లో ఈజీగా రెడీ చేసుకునే ఈ ఉప్పు శనగలని మనము బయట పైసలు పెట్టి కొనే అవసరం అస్సలు లేదండి. చూడండి, మనకు చూస్తూ ఉండగా శనగలు అయితే చక్కగా వేగిపోతున్నాయి. మీకు కనిపిస్తుందా వీడియోలో? చూడండి, ఇలా ఎంత ఈజీగా మనమైతే ఈ ఉప్పు శనగలని రెడీ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ చూడండి, ఇలా మనకు అన్నీ కూడా చక్కగా పొట్టలు పగిలేంత వరకు వేయించిన తర్వాత మన దగ్గర ఉండే ఒక ప్లేట్ని తీసుకొని తర్వాత అందులోకి ఇలా మనం ఏదైనా డీప్ ఫ్రైస్కి వాడే గరిటెలు ఉంటాయి కదండి, దాంతో మనము ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీయడం వల్ల ఉప్పు సపరేట్ అయిపోతుంది, శనగలు సపరేట్ అయిపోతుంది అనమాట. చిల్లుల గరిటె కానీ లేదా ఇలాంటి గరిటె కానీ తీసుకొని మనం చక్కగా ఇలా చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో ఈజీగా ఈ ఉప్పు శనగలు అనేది మనకు చక్కగా రెడీ అయిపోయాయి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకు షాపులలో కొనే ఉప్పు శనగల్లాకే మనకు పొట్టలు పగులుతూ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో కదా. ఇంకెప్పుడు మీరు ఇలా ట్రై చేసిన తర్వాత పెనం పైన వేయించమన్నా కూడా మీరు వేయించరనమాట. ఇలా మనం మిగిలిన వాటన్నింటినీ కూడా చక్కగా వేయించి తీసుకోండి. మనకు ఇవి ఎంత బాగా వేగాయి అనేది ఒకసారి మళ్ళీ వీడియోలో మీకు చూసేయండి. చూడండి, మనకు ఇలా చక్కగా మనకు బయట దొరికే శనగల్లాగే మనకైతే చక్కగా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేట్లో నుంచి కొంచెం కదిలిస్తూ మనం శనగలను మీదిగా పైకి తీసుకోవాలి. ఎందుకంటే అడుగున ఏదైనా సాల్ట్ ఉంటే అందులోనే గిన్నెలోనే ఉండిపోతుందన్నమాట. ఇలా నెమ్మదిగా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం సాల్టే వచ్చిందనమాట. ఇక మనము లేట్ చేయకుండా ఈ శనగలని టైంపాస్కి తినేయచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా
మనమైతే ఈ శనగలని రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.